ఇవాళ రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు 2 అంశాలపై చర్చించి తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఇక ఇవాళ మరో 3 కీలక అంశాలపై తీర్మానాలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయ, వ్యవసాయ అంశాలతో పాటు మరికొన్ని అంశాలపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి రాజకీయాలపై కూడా చర్చించి ప్రత్యేక ప్రకటన చేస్తారని సమాచారం. సో రెండో రోజు హెచ్ఐసిసిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం అజెండా ఏంటి, ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ఈ కార్యక్రమాలన్నింటికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, Is there anything particular on other issues and anything? मुझे लगता है कि आपकी भाषा में बोलूं तो एक्सक्लूसिव होते हैं. एक्सक्लूसिव जब होगा तब आप देख लीजिएगा. एक्सटर्नल अफेयर्स के बारे में, इंटरनेशनल के अफेयर्स को, इसके बारे में कुछ चर्चा हो रही है, क्या हो रहा है? देखिए, निश्चित रूप से जिस प्रकार से भारत की विदेश में और पूरे दुनिया में चर्चा हुई है, वैक्सीन मैत्री हो, चाहे वो यूक्रेन का रेस्क्यू ऑपरेशन हो, चाहे वो एक राष्ट्रीय सुरक्षा की नीति हो या विदेश नीति हो, जिस प्रकार से हमें सफलता हासिल हुई है G7 की मीटिंग में भी आपने देखा प्रधानमंत्री जी का किस प्रकार से स्वागत हुआ. तो मुझे लगता है ये सारी बातों पर भी प्रधानमंत्री मोदी और सरकार की बहुत हौसला अफजाई की गई और यही विषय हम लोग आगे भी बढ़ाएंगे कि किस प्रकार से भारत के मान को ऊंचा करना है. गुजरात और कर्नाटक इलेक्शंस भी आ रहे हैं, उसके बारे में कुछ चर्चा चल रही? देखिए, भारतीय जनता पार्टी हमेशा केवल चुनाव नहीं बल्कि समाज को बनाने के लिए और समाज को हमेशा एक तरीके से साधने के लिए काम करती है. तो ये चर्चाएं तो निरंतर चलती है. जयराम रमेश आपको एक नोटिस भेजे, यू शुड से सॉरी टू राहुल गांधी अबाउट उदयपुर एंड अदर इश्यूज. मुझे लगता है पहले जयराम रमेश जी गांधी परिवार से पूरे देश में जिस प्रकार से भ्रष्टाचार किया है, सिखों का नरसंहार किया है और इस देश को बांटने का काम किया है, उसके लिए पहले माफ़ी मंगवा ले. उनको तो कोर्ट ने जिम्मेदार पाया है. థ్యాంక్ యూ. మొత్తానికి బీజేపీకి సంబంధించినంత వరకు ఈరోజు జరిగే జాతీయ కార్యక్రమ ముగింపు సమావేశంలో కీలకమైన తీర్మానాలు ఉండబోతున్నాయి. రాజకీయపరమైన తీర్మానాలు కూడా చేయబోతున్నాం. అనేక అంశాలపై చర్చించబోతున్నాం. అంటే కేవలం మేము రాజకీయ కోణంలోనే చూడట్లేదు, రాజకీయాలకే పరిమితం కావట్లేదు, ఇతర అంశాలు కూడా చర్చిస్తాము. ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎజెండాలో ఉండబోతున్నాయి. వాటిని కూడా ఏ రకంగా చేయాలనే అంశానికి సంబంధించిన వాటిపై కూడా చర్చిస్తామంటున్నారు. అయితే ప్రధానంగా సాయంత్రం జరిగే బహిరంగ సభలో మోడీ మాట్లాడతారు. తెలంగాణకు సంబంధించినంత వరకు అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. బీజేపీ ఏ రకంగా ముందుకెళ్లాలి, వీటన్నిటిపైన కూడా సాయంత్రం జరిగే బహిరంగ సభలో మోడీ స్పష్టంగా వివరిస్తారు, యాక్షన్ ప్లాన్ చెప్తారు. వీటన్నిటిపైన చర్చ జరుగుతుందని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నారు. ఎజెండాకు స్పష్టంగా ఉంది. ఈ రోజు జరిగే రాజకీయ తీర్మానాలే కీలకం కాబోతున్నాయి. రాజకీయ తీర్మానాల్లో ఏ రకంగా ఉంటుంది, వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు కానీ ఇతర అంశాలకు సంబంధించినంత వరకు వాటన్నిటిపైన కూడా చర్చించాలని నేతలు భావిస్తున్నారు. దాదాపు 10 గంటల నుంచి 4 గంటల వరకు సుదీర్ఘంగా జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. 5 గంటల ప్రాంతంలో మోడీ ఇక్కడి నుంచి బయలుదేరి బహిరంగ సభకు వెళ్తారు. 6 గంటల ప్రాంతంలో బహిరంగ సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పరిస్థితులు, త్వరలో జరగబోయే కర్ణాటక కానీ ఇతర గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలపైన కూడా కొంత చర్చించే అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించిన ఎజెండా ఏ రకంగా ఉండాలి, ముఖ్యంగా ఉదయపూర్ ఘటనకు సంబంధించినంత వరకు రాజకీయంగా కొంత భిన్నమైన ప్రచారం జరుగుతుంది. బీజేపీ పైన కొంతమంది విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ ఇద్దరు కూడా ఎవరైతే ఆ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళిద్దరూ బీజేపీకి సంబంధించిన వ్యక్తులు, బీజేపీతో సన్నిహితంగా ఉన్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఒక ప్రకటన చేయాలని భావిస్తున్నారు. తెలంగాణకు సంబంధించి ఒక సెపరేట్ గా ఒక డ్రాఫ్ట్ పేపర్ కూడా రూపొందిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే నరసింహారావు, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. సమావేశాల ముగింపు సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సాయంత్రం విజయ సంకల్ప సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సభకు భారీగా జన సమీకరణ కోసం బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఏర్పాటు చేశారు. ఇక సభా ప్రాంగణంలో 3 వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఒక వేదిక,
రాష్ట్ర జాతీయ స్థాయి పదాధికారులకు మరో వేదిక సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీ సహా కేవలం 8 మందికే కూర్చునే అవకాశం దక్కనుంది. ఇందులో మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ ఉండే అవకాశాలున్నాయి. వీరితో పాటు 8వ వ్యక్తిగా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు కూడా అవకాశం కల్పించనున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో వీఐపీల పర్యటనలతో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మాదాపూర్, హెచ్ఐసిసి, పంజగుట్ట, బేగంపేట, ఖైరతాబాద్లో వాహనాలను దారి మళ్లించారు. అయితే మెట్రో రైలు సేవలు యథాతథంగా నడవనున్నాయి. 3 కారిడార్లలో మెట్రో రైళ్లు నడవనున్నాయి. నేడు రాత్రి రాజ్భవన్లో ప్రధాని మోదీ బస చేయనున్నారు. దీంతో రాజ్భవన్ రోడ్డును నేటి రాత్రి నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు మూసివేయనున్నారు. పరేడ్ గ్రౌండ్స్ ఇప్పటికే సిద్ధమైంది. బీజేపీ విజయ సంకల్ప సభ కోసం మా కరెస్పాండెంట్ లైవ్లో ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు రాకేష్. ఒకసారి రాకేష్తో మాట్లాడదాం. రాకేష్, బీజేపీ విజయ్ సంకల్ప సభకు పరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. ఇప్పటికే ఈ సభ కోసం బీజేపీ రాష్ట్ర స్టేట్లన్నీ కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం కూడా దాదాపుగా ప్రతి నియోజకవర్గం నుంచి 10,000 మందిని జన సమీకరణ చేయాలని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ నేతలందరూ కూడా దిశానిర్దేశం చేశారు. దానికి అనుగుణంగానే పార్టీ జన సమీకరణ చేస్తా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నంత కూడా మొత్తం కూడా గ్రౌండ్ అంతా కూడా రెయిన్ ప్రూఫ్ కు సంబంధించిన టెంట్లు వేయడం జరిగింది. ఎందుకంటే గత 2 రోజుల్లో కూడా ఏదో సమయంలో వర్షం పడుతుంది కాబట్టి వర్షం అనేది సభకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కూడా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాం వేదికలకు సంబంధించి 3 ప్రధాన వేదికలు అనేది మనకు కనిపిస్తా ఉంది. వేదికలకు సంబంధించి ఈ మిడిల్ వేదిక ఏదైతే ఉందో ప్రధాన వేదికగా చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడే కూర్చుంటారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మరొక 7 ముఖ్య నేతలు, అందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అలాగే రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడు అటు సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు 8 మంది ఈ ప్రధాన వేదిక వద్ద కూర్చోబోతున్నారు. ఇక ప్రధాన వేదికకు ఎడమ సైడ్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు అలాగే కేంద్ర మంత్రులందరూ కూడా దాదాపుగా 40 నుంచి 50 మంది కూడా ఈ వేదిక పైన కూర్చోబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇది ప్రధాన వేదికకు ఎడమ వైపున ఉంది. అలాగే ప్రధాన వేదికకు కుడివైపున బీజేపీకి సంబంధించి జనరల్ సెక్రటరీలు, పదాధికారులు అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా ప్రధాన వేదికకు కుడివైపున ఉన్న ఏదైతే వేదిక ఉందో దానిపైన కూర్చోబోతున్నారు. దాదాపుగా వాళ్ళు కూడా ఒక 40 నుంచి 50 మంది ఉంటారని కూడా పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మొత్తం కలిసి దాదాపుగా 100 నుంచి 110 మంది ఈ 3 వేదికల పైన కూర్చోబోతున్నారు. అయితే ఈ సభను ఉద్దేశించి మాత్రం చాలా తక్కువ మంది మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రానికి సంబంధించి చూస్తే బండి సంజయ్, ఈ 3 నేతలతో పాటు ఒకరిద్దరు తప్పితే పెద్దగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ సభలో పాల్గొంటున్నారు, హై సెక్యూరిటీ కాబట్టి మిగతా ఇబ్బందులు కూడా ఉండే దృష్ట్యా సెక్యూరిటీ పరంగా కూడా ఎక్కువసేపు సభ లేట్ కాకుండా ఉండే ఉద్దేశం కోసం కూడా ఈ యొక్క ఏర్పాటు చేసినట్టు కదా. కేవలం 4 నుంచి 5 మాట్లాడడానికి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం చూస్తున్నాం సెక్యూరిటీకి సంబంధించి మొత్తం చెక్ చేస్తా ఉన్నారు. సభ మొత్తానికి సంబంధించి బాంబ్ స్క్వాడ్ అనేది మనకు చెక్ చేస్తున్న విజువల్స్ కనబడతా ఉంది. సభా వేదికకు సంబంధించి అపోజిషన్ కు సంబంధించి వేదికకు ఎదురుగా ఉన్న సంబంధించిన విజువల్స్ అనేది మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా మొత్తం కూడా రెయిన్ ప్రూఫ్ టెంట్లను వేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకునేందుకు రాష్ట్ర నాయకత్వం అయితే మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తా ఉంది. దీంతో పాటు ఎల్ఈడి స్క్రీన్లు పెట్టారు. ఎందుకంటే వేదికలు అనేది చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి ప్రతి టెంట్ కింద కూడా ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టడం జరిగింది. దాదాపుగా 40 నుంచి 50 వరకు కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్ర నాయకత్వం చెప్తా ఉంది. చాలా దూరంగా వేదిక ఉన్న వాళ్ళందరూ కూడా వేదిక మీద ఏం జరుగుతుందో ఎవరు మాట్లాడారని చూడడానికి వీలుగా కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఈ సంబంధించి సభకు వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఏదైతే హైదరాబాద్ ట్రాఫిక్ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది ఈ సంబంధించి పరేడ్ గ్రౌండ్ రూట్ అనేది, దీంతో మొత్తం కూడా ట్రాఫిక్ మళ్లించడం జరిగింది. ఏదైతే సికింద్రాబాద్ స్టేషన్ వైపు వెళ్లే ఈ రూట్ ఏదైతుందో కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. దీన్నంతా కూడా అటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ అలాగే సంబంధించి లోయర్ ట్యాంక్ బండ్ ఈ రూట్లలో కూడా మొత్తం వాహనాలు మళ్లించి సికింద్రాబాద్ స్టేషన్ వైపు మళ్లిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ రోడ్ అంతా కూడా పోలీసులు, ట్రాఫిక్ సంబంధించిన పోలీసులందరూ కూడా తమ ఆధీనంలో తీసుకున్నారు. ఎందుకంటే సాయంత్రం ఏదైతే బీజేపీ కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా హెలికాప్టర్ ద్వారా మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ కు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకుంటారు. అక్కడి నుంచి బై రోడ్ ద్వారా ఈ సభాస్థలికి వస్తారు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా మొత్తం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అడుగడుగున కూడా పోలీసు నిఘా పెట్టడం జరిగింది. అలాగే సభ అయిపోయిన
తర్వాత కూడా ఇక్కడి నుంచి నేరుగా రాజ్భవన్ వెళ్తారు కాబట్టి రాజ్భవన్ వెళ్లే రూట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు నిఘా అంతా పెట్టారు. పూర్తి స్థాయిలో కూడా ఆంక్షలు విధించడం జరిగింది. రేపు ఉదయం 8 గంటలకు కూడా ఈ ఆంక్షలు కొనసాగుతాయంటూ కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. పూర్తిగా కూడా డేగ కన్ను మొత్తం కూడా పరేడ్ గ్రౌండ్ పరిసరాల మొత్తం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. బిందు. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.